తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి అన్నయ్య వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను ఈ రోజుల్లో. ఫీలింగ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. హిట్ మీద హిట్ కొడుతూ ఒక్క సినిమా హిట్ అయితే నువ్వు ఉండమయ్యా బాబు, దండం పెడతా నీకు. లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో బాంచేత్ ఇట్లుండాలండి హీరో అంటే. వాడు మంటుకుంటూ రాను వాడి గుడు. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. నిన్ను చూస్తే ముచ్చటేసిందమ్మా. అయితే వెళ్ళి ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. ఫ్యూచర్ ఉంది. ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్, ఇప్పటి వరకు చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావడం. కొత్త వాళ్ళకి అవకాశం ఉంది, మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ. ఈ రోజు అందరికి యూత్ చెప్తున్నా, మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి. హీరో కావాలంటే హీరో కండి. హీరో సార్ స్ట్రైట్ గా. అవును సార్. డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. కన్నులేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ ఇంటికి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్. ఫ్లాష్ బ్యాక్. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. And then what's up my rowdy boys and girls. చెక్ వాట్సాప్. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.